శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మాఘమాస వ్రతాన్ని గురించి తెలిపేటటువంటి మరొక విశిష్టమైనటువంటి కథని కృష్ణపద మహర్షి ఆ జహ్నుమునికి చెప్తూ ఉన్నారు. ఎటువంటి పాపాలు చేసినటువంటి వాడైనా కూడా ఈ మాఘమాసంలో ఆ వ్రతాన్ని ఆచరించడం ద్వారా పాపవిముక్తుడవుతాడు అనేటటువంటి విషయాన్ని అంతకుముందు అనేక కథల ద్వారా దాని యొక్క స్నాన ఫలితాన్ని వాటిని చెప్పాను. అలాగే మాఘమాసం యొక్క వ్రతం ఫలితాన్ని ఈ అధ్యాయంలో చెప్తున్నాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. పూర్వం కళింగ దేశం అనేటటువంటి ప్రాంతంలో ఒక కిరాతకుడు ఉండేవాట. కిరాతకుడు అంటే వేటగాడు. వాడి జీవనాధారం ఏంటంటే మృగాల్ని వాటిని వేటాడటం, పక్షుల్ని మృగాల్ని వేటాడటం, వాటి మీద వచ్చేటటువంటి మృగాల్ని వాటిని చంపేసి వాటిని తింటూ ఉంటాం. ఇదే వాడి యొక్క జీవితం. వీడు అలాగే మృగాల్ని వేట్లాడుతూ ఉన్నటువంటి ఈ వేటగాడు ఒకరోజు ఆ వేట కోసం బయలుదేరి మృగాల కోసం అన్వేషిస్తూ వాడు వెళ్ళాట. మృగాలు ఏవి కనపడలేదు. మధ్యాహ్న సమయం అయింది. అప్పుడు అలా వెతుకుతుండగా ఒక బ్రాహ్మణుణ్ణి చూశాట. ఈయన నర్మదా నది స్నానం చేయటానికి అని చెప్పి బయలుదేరి ఆ నర్మదా నదిలో స్నానం చేసి మళ్ళీ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతూ మార్గ మధ్యంలో ఒక చెట్టు కింద విశ్రమించి ఉన్నట్ట. వెంటనే వీడు ఆ రోజేమీ వేటలో వీడికి ఏమీ దొరకలేదు. అందుకని వెంటనే ఆ బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర ఉన్నటువంటి ధనము కానీ ఆభరణాలు కానీ ఏముంటే నాకు ఇచ్చేసి ఇప్పుడు నేను దోచుకుంటాను, ఎందుకంటే ఇవాళ నాకేం దొరకలేదు, అందుకని అవన్నీ కూడా ఇచ్చేయమని చెప్పి అడిగట. వాడన్నట్ట, బ్రాహ్మణుడిని నా దగ్గరే ఉంటాయి, అందులో స్నానానికి వెళ్ళాను, ఏమీ లేదు, కట్టుబట్టలతో స్నానానికి వెళ్ళాను, తిరిగి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాను, నా దగ్గర ఏమీ లేవు అని చెప్పట. వాడన్నట్ట, నువ్వు నాకు మర్యాదగా నీ దగ్గర ఉన్నటువంటి ధనం అది ఇస్తే ఇవ్వు, లేదంటే కనుక నేను చంపేస్తాను అన్నట్ట. ఆ బ్రాహ్మణుడు అన్నట్ట, నువ్వు నన్ను చంపినా కూడా నా దగ్గర ఏమీ లేదయ్యా, అసలే బ్రాహ్మణుడిని, నా దగ్గర ఏమి ఉండదు, కాబట్టి నువ్వు చంపినా కూడా నన్నేం ఉపయోగం లేదు, ఏమీ లేవు అన్నట్టు అనేసరికి వాడు కోపంతో అసలే పొద్దున్నుంచి వేట ఆడుతున్నాడు, ఆ వేట కూడా ఏమీ దొరకలేదు, ఈ బ్రాహ్మణుడు కూడా ఏమీ ఇవ్వలేదని చెప్పే దాంతో వాడి దగ్గర ఉన్నటువంటి కత్తి తీసుకుని బ్రాహ్మణుడి యొక్క తలకాయ కోసేసాట. వెంటనే ఆ బ్రాహ్మణుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇక అప్పటి నుంచి వీడు సరే ఇప్పటిదాకా ఏదో ఆ మృగాల కోసం వేటాడుతున్నాను, ఒకరోజు దొరుకుతున్నాయి, ఒకరోజు దొరకట్లేదు, దొరకకపోతేనేమో నేను మళ్ళీ ఖాళీగా ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఇలా దొరికిన వాడు ఒకడు వీడి దగ్గర ఏమీ లేవు, ఇది కూడా బాగానే ఉన్నట్టుంది, ఒకడు చంపిన వాడికి అంటే ఒకసారి ఒకడు చంపిన వాడికి ఇంకా ఎంతమందిని చంపినా కూడా వాడికి ఏమీ లెక్కలేదు, అందుకని ఈ చంపడం ఏదో బాగుంది, ఇలా చంపేసి నేను దారికి అది చంపేస్తాను, ఎవడు దొరికితే వాడిని పట్టుకుని వాడి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కనుక దోచుకుంటే కనుక నాకు మృగాలు దొరికినా దొరకకపోయినా కూడా నాకేమీ ఇబ్బంది ఉండదు, తినడానికి ఇబ్బంది ఉండదు, కాబట్టి ఇవాళ నుంచి ఇదే మొదలు పెడతానని చెప్పి వాడు అప్పటి నుంచి మొదలుపెట్టి ఈ మృగాల కోసం వేటాడటం, ఎక్కడో చెట్లలో దాక్కోవటం, అది నీళ్లు తాగడానికి ఏదో వచ్చినప్పుడు చంపటం, ఈ గోల కంటే కూడా
అట్లాగా ప్రయాణిస్తున్న వాడిని ఎవరినైనా చంపేస్తే కనుక చాలా ఈజీగా ఉంటుందని చెప్పి ఆ రకంగా జనాన్ని చంపేయటం, చంపేసి వాడి దగ్గర ఉన్నటువంటి నగ నట్ర ఏముంటే అది దోచుకోవటం, దాంతో కొనుక్కొని తినటం. ఇలాగా వాడు తన యొక్క జీవనాన్ని కిరాతకుడి నుంచి ఒక క్రూరమైనటువంటి హింసాత్మకుడిగా మారిపోయి వాడు అందరినీ కూడా హింసిస్తూ చంపేస్తూ వాడు తయారైపోయాడు. ఇప్పుడు వీడు బంగారం అది దోచుకుంటాడు. బంగారం అది దోచుకుంటే మళ్ళీ బంగారాన్ని ఎట్లా అమ్ముకోవాలి? అవేమీ ఇప్పట్లా రోజులు కాదు, ఎక్కడ పడితే అక్కడ బంగారాన్ని అమ్ముకోవడానికి. అందుకని వీడేం చేశాడంటే, వీడు ఆ దగ్గరలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఒక నగల వ్యాపారస్తుడిని దగ్గరికి వెళ్ళి వీడి దగ్గర వచ్చినటువంటి నగల్లో కొనిస్తూ ఉండేటట. వాడు కూడా వీడు దారి దోపిడీలు చేసుకుంటూ, మృగాలను చంపుకుంటూ, లేదంటే మనుషులను చంపుకుంటూ నగలను దోచుకునేవాడు. వాడు అటువంటి దరిద్రుడే. వాడు ఎవరిని చంపడు, కానీ వాడు కూడా ఏమిటంటే ఎవరైనా కనుక బంగారంతో నగలు చేయమనిస్తే వాడికి 2 గ్రాములు బంగారం వేసి మిగిలినంత ఇత్తరో పొత్తరో ఏదో వాడి పనికిరానివన్నీ వేసి ఆ నగలన్నీ తయారు చేసి వాడు కూడా 10 గ్రాములు చేయమన్న వాడికి గ్రామో 2 గ్రాములు చేస్తూ మిగిలినటువంటి డబ్బులన్నీ కూడా జేబులో పెట్టుకుంటూ, అంటే దొంగ బుద్ధి కలిగినటువంటి ఒక వ్యాపారస్తుడు. వీడు మొదట్లో 1 నగ 2 నగలు తీసుకెళ్తే సరే ఇచ్చాడు. వీడు రెగ్యులర్గా తీసుకెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత వాడు అడిగాడు, ఇవన్నీ నీకు ఎలా వస్తున్నాయని. ఎలా వస్తే నీకు ఎందుకయ్యా, నేను ఇస్తున్నాను, నువ్వు డబ్బులు ఇస్తున్నావు కదా ఇవి అన్నాడు. వాడు అసలే నగలు కాబట్టి వాడు తక్కువ ఇచ్చేవాడు. వీడిని కాదు, ఎందుకు ఇస్తున్నావు, ఎలా వస్తున్నాయో చెప్పు, దాని గురించి ఆ రహస్యం గురించి నాకు కూడా తెలియవలసిన తర్వాత వాడు చెప్పాడు. నేను ఇలా చంపి తీసుకొస్తాను, అవి తీసుకొస్తున్నాను. వీడేం చేశాడంటే దానిలో వీడికి 5 పైసలు మాత్రమే ఇవ్వటం, అంటే రూపాయి విలువ వస్తువు 5 పైసలే. సరే వాడికి ఇంకో దారి లేదు, అక్కడికి ఇక్కడికి వెళ్ళి అమ్ముకుంటే కనుక ఎక్కడైనా పట్టుబడితే కనుక రాజభట్లు పట్టుకుంటే కనుక వాడికి మరణ శిక్ష వేస్తారు. అందుకని సరే బాగానే ఉందని చెప్పి వీడు వాడికి అమ్మేవాడు. ఈ రకంగా వాడికి వీడికి మంచి దోస్తీ అయిపోయింది. వాడు ఏం చేసేవాడంటే వీడు 100 రూపాయల సొమ్ము తీసుకెళ్తే కనుక వాడు 10 రూపాయలు ఇచ్చి ఇంతే వస్తుంది దీనికని చెప్పి ఎలా ఇచ్చి 90 రూపాయలు వాడు తింటూ ఉండేవాడు. ఇలా తింటూ ఈ కిరాతకుడికి ఒక మంచి మిత్రుడిగా మారిపోయాడు. సరే ఈ స్వర్ణకారుడికి, అంటే ఈ బంగారం చేసేటటువంటి వాడికి వీడికి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. వీడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఎటువంటి వాడంటే పరమ కామకుడు. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి. వాడు ఏ స్త్రీని కావాలనుకుంటే ఆ స్త్రీని వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బులతో వాడి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా అనుభవించేటటువంటి వాడు. వాడి తండ్రి చాలా ధనాన్ని సంపాదించాడు. వాడు కూడా అనేకమైనటువంటి దుర్మార్గాలు అన్నీ చేసి ఆ డబ్బులంతా కూడబెట్టాడు. వాడి కొడుకు వీడు కూడా ఆ డబ్బులన్నీ కూడా అలాగే ఖర్చు పెడుతూ వాడు భోగలాసత్వం, వాడి ఇష్టం. ఇంకా అలాగా తాగేవాడు. తర్వాత ఇలాగా అమ్మాయిల కోసం వాడు డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేవాడు. ఎప్పుడైతే కొడుకు ఇలా తయారైపోయాడో బుద్ధి చెప్పవలసినటువంటి తల్లి వాడికి బుద్ధి చెప్పకపోగా భర్త కూడా చనిపోవడంతో ఆవిడ కూడా స్వేచ్ఛగా ఉండడం మొదలుపెట్టింది. ఆవిడ కూడా ఏంటంటే ఇంకా జారుడుతనంతో ఆవిడ కూడా చేయరాని పనులన్నీ చేస్తూ కూడా ఆవిడ ఇంకా దాని మీద డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. అదృష్టానికి ఆవిడ కొంచెం అందగత్తే, అందుకని ఆవిడ కూడా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. ఆ డబ్బుల్ని ఆవిడ సంపాదిస్తూ ఉండేది, ఆవిడ చదవ పనులు చేసి సంపాదిస్తుంది, వీడు ఎదవ పనులు చేసి వీడు దాన్ని ఖర్చు పెడుతూ ఉండేవాడు. ఒకనొక రోజున ఏమైందంటే వీడు బాగా రాత్రి అయిన తర్వాత వీడికి ఏదో కోరిక వచ్చింది. వీడు ఒక స్త్రీ కోసం అని చెప్పి వీడు బయలుదేరాడు. వీడికి ఎవరు కూడా కనపడట్లేదు. అలాగే ఆ సమయంలో వీడి తల్లే ఎక్కడో, ఆవిడ కూడా ఎక్కడో ఉంది. వీడికి వాడి తల్లిని తెలియదు, ఆవిడకి వీడి కొడుకని తెలియదు, ఆవిడ ఎవడో అనుకుంది. సరే వీళ్ళిద్దరికీ అలా జరిగిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు ఇద్దరు కూడా తల్లి కొడుకులు అని చెప్పి వాళ్ళిద్దరూ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత కూడా వాళ్ళిద్దరికి ఎక్కడ కూడా కొంచెం కూడా చేసింది పాపం అని చెప్పి అనిపించలేదు. వాళ్ళు అలాగే వాళ్ళ మార్గంలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి తల్లి చనిపోయింది. పెద్దది కాబట్టి తల్లి చనిపోయింది. తల్లి చనిపోయి ఆవిడ నరకంలో చేరి అక్కడ అనేకమైనటువంటి శిక్షణలన్నీ కూడా అనుభవిస్తుంది. ఈ కొడుకు మాత్రం వాడి బుద్ధి మార్చుకోలేదు. తల్లిపోయినా కూడా వాడి బుద్ధిని ఏం మార్చుకోలేదు. వాడు అలాగే స్వేచ్ఛగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు తల్లి కూడా పోయింది కాబట్టి తల్లి దాచినటువంటి ధనము, తల్లి సంపాదించినటువంటి ధనం అది కూడా వాడు ఖర్చు పెట్టుకుంటూ వాడి ఇష్టం వచ్చినట్టుగా
వాడు జీవిస్తూ ఉన్నాడు. ఒకడేమో బ్రాహ్మణ హంతకుడు, అంటే బ్రహ్మహత్యా దోషం చేసినటువంటి వాడు. రెండవ వాడేమో ఉన్నటువంటి దానిలో మోసం చేసి ధనార్జన చేసేటటువంటి వాడు. ఇచ్చినటువంటి బంగారం ఎవరు ఇస్తే వాడు దానిలో డబ్బు కొట్టేసి ధనార్జన చేసేటవాడు. అలాగే దొంగిలించినటువంటి సొమ్మునంతా కూడా అమ్మి పెట్టేటువంటి వాడు. మూడో వాడు పరమ కామకుడు, నీచుడు వాడు. ఇలాంటి ముగ్గురు. వీళ్ళకి మళ్ళీ ఇంకొక మిత్రుడు ఉన్నాడు, వీళ్ళకి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. వీడు బ్రాహ్మణుడు, వీడు పౌరోహిత్యం కూడా చేసేవాడు. కానీ వీడు కూడా ఈ పనులన్నీ చేయకపోయినా కూడా వీడు కూడా వీళ్ళతో సమానమైనటువంటి దోషభూయిష్టమైనటువంటి పనులన్నీ కూడా చేసాడు వీడు కూడా. అంతే కదా, ఎప్పుడు కూడా ఎటువంటి వారు ఉంటారో అటువంటి వాళ్ళే ఒక సొసైటీలో చేరతారు ఒక దీనిలో. వీడు ఏంటంటే వీడు వచ్చినవి రానివి అన్నీ కూడా నాకు వచ్చని చెప్పి పూజలు చేయటం, వ్రతాలు చేయటం, రూపాయి తీసుకునే చోట 10 రూపాయలు తీసుకోవటం, ఆ రకంగా. అంటే వీడు కాని దాన్ని, అంటే అప్పట్లో ఏంటంటే వాళ్ళు దక్షిణగా ఏదిస్తే అది స్వీకరించేవాళ్ళు. ఇప్పట్లాగా ఇంత రేట్లు అంటే కొన్ని సంవత్సరాల క్రితం కూడా, అంటే ఒక 50-60 సంవత్సరాల క్రితం కూడా ఇంటి పురోహితుడు అంటే కనుక వాళ్ళు పల్లెటూళ్ళలో వాళ్ళు ఏదో వాళ్ళు ఒక బస్తా బియ్యం ఏదో ఇచ్చేవాళ్ళు. బ్రాహ్మడు కదా అని చెప్పి వాళ్ళు ఏది సహాయం చేయగలిగితే అది వాళ్ళది ఉన్న దాంట్లో సహాయం చేసేవాళ్ళు. అంతేగాని డిమాండ్ అంటూ ఏం లేదు, అంటే ఇలా రేట్లు అంటూ ఏమీ లేవు. ఇవన్నీ తర్వాత ఇవన్నీ రేట్లు వచ్చాయి. కానీ వీడేంటంటే ఆ రోజుల్లోనే వీడు అలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. చేస్తూ దీనికి తోడు వాడు అంటే పౌరహిత్యం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం పూట వీళ్ళందరితో చేరి వీడు కూడా వాళ్ళతోటి వెధవ పనులు చేయకపోయినా కూడా కళ్ళు తాగడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళతో చేసేవాడు. మధుపానం ఇవన్నీ కూడా చేసేవాడు. ఇలాగా దుష్టులందరూ కూడా ఒక చోట చేరటం వల్ల పంచమహాపాతకాలు చేసినటువంటి వాళ్ళందరూ ఒక చోట చేరినట్టుగా వీళ్ళందరూ కూడా తయారయ్యారు. ఎవడి పని వాడు చేస్తూ ఉండేవాడు. అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. కిరాతకుడు, ఆ స్వర్ణకారుడు, ఈ బ్రాహ్మణుడు, అలాగే మరొక అకామకుడు, ఈ నలుగురు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్రెండ్స్ అయిపోయి వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళు కోరుకున్నటువంటి దాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి డబ్బుల్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఒకానొక రోజున ఈ ఫ్రెండ్స్లో ఒకడైనటువంటి ఆ కిరాతకుడు ఈ బ్రాహ్మణుడితోటి, ఏమయ్యా ఇక్కడికంటే కూడా నువ్వు పక్కన ఒక ఊరు వెళ్తే కనుక అక్కడ ఎవరు ఇంకా ఎక్కువ సంపాదించవచ్చయ్యా, మన ఊళ్ళో అంత పెద్ద డిమాండ్ లేదు. అక్కడికి వెళ్తే కనుక నువ్వు రూపాయి సంపాదించేది 10 రూపాయలు సంపాదించవచ్చు. అక్కడ ఎవరు కూడా పెద్దగా బ్రాహ్మణులు ఎవరు లేరు, ఒక ఆయన ఎవడో ఉన్నట్టు, కానీ ఆయన ఏం పెద్ద పూజలు అవి చేయట. అందుకని నువ్వు అక్కడికి వెళ్తే నీకు ఇంకా డిమాండ్ బాగుంటుందయ్యా, అక్కడికి వెళ్ళమని చెప్పాట. ఈయన కూడా సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఈయన ఈ కిరాతకుడు చెప్పినట్టుగానే అక్కడ బాగుంది. అంటే ఇక్కడ 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ ఊళ్ళో 15 రూపాయలు ఇస్తున్నారు. సరే ఇదేదో బాగుందని చెప్పి అక్కడికి వెళ్ళి ఈయన మధ్యలో వెళ్ళటం, ఆ ఊరు వెళ్ళటం, ఆ ఊరిలో పనులు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇలా కొన్నిసార్లు వెళ్ళిన తర్వాత ఆ ఊళ్ళోనే ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడని చెప్పి ఈయనకి తెలిసింది. ఆయన పేరు వీరవ్రతుడు. ఈ వీరవ్రతుడు అనేటటువంటి వాడు నిష్ఠాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మణుడు. వేదాంగాలన్నీ కూడా చక్కగా అభ్యసించినటువంటి వాడు. అలాగే చక్కగా 10 మంది శిష్యుల్ని పెట్టుకుని తాను నేర్చుకునేటువంటి వేదాలని వాటన్నిటిని కూడా వాళ్ళకి చెప్పేవాడు. ఆయన కనుక ఇష్టపడితే కనుక ఎవరైనా ఏదైనా పూజ చేయమంటే దాన్ని చేసేవాడు. దానికి వాళ్ళు ఏది ఇస్తే ఆ దక్షిణ తీసుకునేవాడు. లేదంటే కనుక ఆయన శిష్యులకు వేదాలు చెప్పాలనో ఇంకోటి కానీ ఉంటే కనుక నేను చేయలేని చెప్పి తిరస్కరించేవాడు. అందుకని అంటే ఆయన బ్రాహ్మణుడిగా ఉన్నా కూడా ఈయనలో పౌరహిత్యం చేసేటటువంటి బ్రాహ్మణుడు కాదు, ఆయన ఇష్టపూర్వకంగా చేసేటటువంటి బ్రాహ్మణుడు అంతే. కేవలం పౌరహిత్యం మీద ఆధారపడినటువంటి ఈయన ఏమిటంటే ఏదైనా చేస్తాడు. అందుకని ఈయనకి అలా డిమాండ్ వస్తూ ఉంది. అటువంటి వీరవ్రతుడిని చూసి మొట్టమొదట అనుకున్నాడు ఈయన, అసలు ఈ ఊళ్ళోనే బ్రాహ్మణుడు ఉన్నాడు కదా, అయినా కూడా ఈ ఊరు వాళ్ళందరూ కూడా నన్ను పిలిచి నాకు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు ఏంటా అని చెప్పి కొంచెం విచారం చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది. ఆయన ఏంటంటే ఆయన ఇష్టం మీదే చేస్తాడు, అంతేగాని ఆయన కనిపించిన పూజల్లో చేయడు, వెళ్ళమన్న వాళ్ళ ఇంటికల్లా వెళ్ళడు. ఈయనైతే ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, ఏ పూజ అయినా చేస్తాడు, ఎవరింటైనా భోజనం చేస్తాడు, ఏదైనా చేసేస్తాడు. అందుకని ఈయన ఏదో కొంచెం మంచివాళ్ళలాగా ఉన్నాడే అని చెప్పి అనుకుంటూ ఒకసారి ఆయన్ని చూద్దాము అని చెప్పి ఆయన ఆ వీరవ్రతుడు ఉన్నటువంటి ఇంటికి ఒకరోజు వెళ్ళాట. ఈయన వెళ్ళేసరికి ఆయన చక్కగా రుద్రాక్షమాలన్నీ ధరించి చక్కగా సంధ్యావందనం చేసుకుంటూ ఒక లేడీ చర్మం మీద, జింక చర్మం మీద కూర్చుని ఆయన దర్భలో అవన్నీ దగ్గర పెట్టుకుని ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నట్ట.
సంధ్యావందనం చేసుకుంటుంటే ఈయన కాసేపు ఆగి ఆయన సంధ్యావందనం అంతా అయిపోయేదాకా అక్కడే కూర్చుని ఆయనకి నమస్కారం చేసేట. ఈయన్ని చూడంగానే ఈయన మొహంలో, అంటే మీకు కూడా తెలుస్తుంది, కొంతమంది బ్రాహ్మణులను చూడంగానే, బ్రాహ్మణులే కాదు కొంతమందిని చూడంగానే ఆ మనుషులు చక్కని తేజస్తో ఉంటారు. చూడంగానే కూడా వీళ్ళకి నమస్కారం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కొంతమంది చూస్తే లోకంలో ఉన్నంత సీనంతా కూడా వాళ్ళ మొహంలోనే ఉన్నట్టుంటుంది. వాళ్ళు ఎవరైనా కావచ్చు, అలాగుంటారు. ఈయనకి ఆయన్ని చూడంగానే కొంచెం, ఈ బ్రాహ్మణుని చూడంగానే ఈయన కొంచెం తేడాగా అనిపించిన తర్వాత, బాబు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఏంటి అని చెప్పి అడిగట. అడిగిన తర్వాత ఈయన, నేను పొరుగు ఊరి నుంచి వస్తున్నాను, నేను పౌరహిత్యం చేస్తాను, నేను అన్నీ చేస్తాను, అంటే అపరకర్మలు అన్నీ, అంటే మనుషులు పోయినా చేస్తాడు, ఏదైనా చేస్తాను, ఇలా చేసి నేను ధనాన్ని సంపాదించుకుంటున్నాను. నా మిత్రుడు ఒకడు నాకు మీ ఊళ్ళోకి వచ్చి ఇలా చేసుకోమని చెప్పాడు. ఎందుకంటే అప్పట్లో ఒక ఊరు బ్రాహ్మణుడు ఇంకో ఊరు రావడం అనేటటువంటిది ఉండేది కాదు. ఏ ఊరు పురోహితుడో అక్కడే, ఊళ్ళో వాళ్ళకి ఏదో 10, 15 ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఆయన్నే పిలిచేవాళ్ళు, వేరే ఊరి నుంచి పిలవటాలు ఇలా చేసేవాళ్ళు కాదు. అందుకని ఇంటి పౌరోహితుడు, ఇంటి వైద్యుడు అలా ఉండేవాళ్ళు పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళకి అని ఈయన చెప్పిన తర్వాత ఆయన ఒకసారి కళ్ళు మూసుకొని వెంటనే ఒక చిరునవ్వు నవ్వేట. ఎందుకు స్వామి నవ్వుతున్నారు చెప్పండి అన్నట్టు. నీ స్నేహితుడు ఒకడు కిరాతకుడు ఉన్నాడు కదా అన్నట్టు. వాడే చెప్పాడు నాకు. సరే, ఇంకోడు కూడా ఉన్నాడు కదా స్వర్ణకారుడు. అవునండి ఉన్నాడు. సరే, మీరు చేసే పనులు ఇవేనా, మీ ఫ్రెండ్స్ అందరూ చేసే పనులు ఇవేనా అని చెప్పి వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఆయన చెప్పాట. వీడికి వెంటనే ఈయన చాలా గొప్పవాడని చెప్పి వెంటనే అర్థమైపోయి ఆయనకి నమస్కారం చేసి, మహానుభావ, నేను ఒక్క విషయం కూడా చెప్పలేదు మీకు, కేవలం మీ ముందర వచ్చి కూర్చున్నాను. అయితే వెంటనే మీరు ఇవన్నీ కూడా ఎలా చెప్పారో నాకు అర్థం కావట్లేదు, ఇది ఎలా సాధ్యమైంది అన్నట్టు. నేను ఇంతే కదయ్యా, నువ్వు చేసినటువంటి సమస్తమైనటువంటి పాపాలని నీకు చెప్తాను విను. నువ్వు ఏ కిరాతకుడు చెప్పటం వల్ల నువ్వు ఇక్కడికి వస్తున్నావో, ఆ కిరాతకుడు ఉన్నాడే వాడు బ్రహ్మహత్యా పాతకం చేసినటువంటి వాడు, ఇప్పటికే అనేక మందిని చంపాడు. అటువంటి వాడితో నువ్వు స్నేహం చేస్తున్నావు. అలాగే మీకున్నటువంటి మరొక మిత్రుడు, వాడు బంగారాన్నంతా కూడా చాలామంది నమ్మకంతో వాడికి ఏదైనా చేయమని చెప్పి ఒక ఆభరణం చేయమని ఇస్తే కనుక వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు దొంగిలిస్తున్నాడు. వాడు దొంగిలిచ్చి దాంతో వాడు ఎంతో సంపాదన సంపాదిస్తున్నాడు. ఇంకా మరొక మిత్రుడు ఉన్నాడే, వాడు గురుపత్నితో రమించినటువంటి వాడితో సమానం, సొంత తల్లితోటే వాడు ఏదో పనులను చేసినటువంటి వాడు. అటువంటి వాళ్ళతో నువ్వు కలిసి ఉన్నావు. అందువల్ల నువ్వు కూడా మహాపాతకములు చేసినట్టే. పంచమహాపాతకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు చేసినా చేయకపోయినా వాళ్ళందరితో స్నేహం చేస్తున్నావు కాబట్టి నువ్వు కూడా ఇవన్నీ కూడా చేస్తున్నట్టే. అందుకనే నీలో ఉండవలసినటువంటి బ్రహ్మతేజస్సు ఏదైతే ఉందో అది ఇప్పుడు కనిపించట్లేదు. నిన్ను చూడంగానే ఎవడు గౌరవంతో ఒక్కడు కూడా నమస్కరించాడు. ఏదో చివరికి ఇంకా కార్యక్రమం చేసామని చెప్పి నీకు నమస్కారం చేస్తారే కానీ నమస్కారం చేయాలనే ఉద్దేశంతో నీకు ఒక్కడు కూడా నీకు నమస్కరించను అంట. అలా తేజస్సును కోల్పోతారా అని అడిగట ఈయన. అడిగితే ఆయన అన్నట్ట, ఎవరైతే పంచమహాపాతకాలతో చేసినటువంటి వాళ్ళతో స్నేహం చేస్తారో, అసలు స్నేహమే చేయక్కర్లా, అటువంటి వాళ్ళతో మాట్లాడినా సరే, ఎవరైతే పాతకములు చేస్తారో అటువంటి వాళ్ళతో మాట్లాడినా సరే వాళ్ళ తేజస్సు అంతా కూడా క్షీణించిపోతుంది. అందుకనే ఎప్పుడు కూడా అధముడితోటి, ఇటువంటి పాతకములు చేసేటటువంటి వారితో కానీ మాట్లాడటానికి వీల్లేదు. అంటే వాళ్ళతో సంభాషణ అనేటటువంటిది చేయకూడదు. ఒకవేళ సంభాషణ చేయవలసినటువంటి అవసరము వస్తే మధ్యలో దర్భని అడ్డు పెట్టుకుని మాట్లాడాలి. అంటే దర్భ అనేటటువంటిది సకల దోషాలని నివృత్తి చేస్తుంది. అందుకే మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ఏంటంటే కొన్నిటికి దర్భలు ఇచ్చి పవిత్రం అని చెప్పి చేతికి పెట్టుకోమంటారు అనమాట. అంటే ఆ దర్భ అనేటటువంటి దాన్ని పెట్టుకుని చేస్తే కనుక పవిత్రమైనట్టు. ఇంకా అంటే ఆ అపవిత్రత ఏదైతే ఉందో అది తొలగిపోయినట్టు. ఆ దర్భ అడ్డం పెట్టుకుని మాట్లాడాలి. మనకి రావణాసురుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు సీతాదేవి మధ్యలో గడ్డి పరక వేసి మాట్లాడుతుంది ఆవిడ. అంటే తప్పనిసరిగా ఒక్కోసారి నిలదీస్తాడు, సమాధానం చెప్పమని చెప్పి సమాధానం చెప్పేదాకా ఊరుకోడు. అలాంటి పరిస్థితిలో మధ్యలో గడ్డి పరకలు వేసి అప్పుడు మాట్లాడుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళతో మాట్లాడితే కనుక దర్భలు మధ్యలో పెట్టుకుని మాట్లాడాలి. అలా చేస్తే కనుక పాపం అనేటటువంటిది అంటదు. నువ్వు బ్రాహ్మణ పుట్టుక పుట్టి
నువ్వు ఇటువంటి వాళ్ళతో చేరి దుష్ట సాంగత్యం, నువ్వు చేసేది దుష్ట సాంగత్యం, నువ్వు చేసేది ఒక్కటి మధువు తాగడమే, కానీ మిగిలినంతా కూడా దుష్టులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరితో కూడా నువ్వు చేస్తున్నావయ్యా. కాబట్టి ఇది చాలా నీచమైనటువంటిది, హేయమైనటువంటిది, వాళ్ళందరూ కూడా పాపులే. అందువల్ల అటువంటి వాళ్ళతో నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, కానీ వాళ్ళతో స్నేహం చేసి ఈ రకంగా ఉండటం అనేటటువంటిది నీకు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇలా చేయటం వల్ల మహాపాతకాలన్నీ నీకు వస్తాయి, ఘోరమైనటువంటి శిక్షలన్నీ కూడా నరకంలో అనుభవిస్తావు. అలాగే అనేకమైనటువంటి జన్మాంతరాలకి నువ్వు భూమి మీదే ఉండిపోతావు. ఎప్పటికీ నీ విముక్తి అనేటటువంటిది కలగదు. నీకు మానవ జన్మ కలగడమే మోక్షానికి దారి తీస్తుంది. అందులో బ్రాహ్మణ జన్మ కలిగింది, అయినా కూడా దాన్ని నాశనం చేసుకుంటున్నావయ్యా అని చెప్పిన తర్వాత వెంటనే వీడికి అప్పటిదాకా చేసినటువంటి ఇవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి జ్ఞప్తికి వచ్చి, కరెక్టే, నేను చదువుకున్నదంతా కూడా కొంచెం చదువుకున్నా, ఎంత చదువుకున్నా నేను చదువుకున్నదంతా ఏమైపోయింది, ఇటువంటి పనులు ఎందుకు చేస్తున్నానని చెప్పి వాడికి ఒక రకమైనటువంటి కొంచెం జ్ఞానం కలిగి, మహానుభావ ఎన్నో విషయాలు నాకు చక్కగా తేటతెల్లంగా చెప్పారు, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, ఇప్పుడు ఇన్ని పాపాలు చేసి ఉన్నాను నేను కూడా. అంటే వాళ్ళతో పాటు ఒక్కోసారి నేను కూడా వెళ్ళి మధువు తాగాను, వాళ్ళతో స్నేహం చేశాను. నేను వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ చేయపోయినా కూడా వాళ్ళకి దాన్ని సహకరించినా నేను వాళ్ళతో పక్కనున్నా చేసినట్లే అన్నారు, కాబట్టి చేశాను. ఇప్పుడు నా పాపాలన్నీ కూడా ఎలాగ నివృత్తి చేసుకోవాలి, నేను ఏమి చేయటం వల్ల ప్రాయశ్చిత్తాన్ని పొందుతాను, అది నాకు చెప్తే కనుక తప్పకుండా ఆ ప్రాయశ్చిత్తం చేసుకుని నేను కూడా ధన్యుణ్ణి అవుతాను, కాబట్టి దయచేసి నాకు దాన్ని తెలియజేయండి అని చెప్పి అన్నప్పుడు ఈయన చెప్పాట, నువ్వు 12 సంవత్సరాల పాటు భారతదేశంలో ఉన్నటువంటి తీర్థయాత్రలన్నీ కూడా చెయ్యి, ఆ తీర్థముల్లో స్నానము చెయ్యి, తర్వాత నువ్వు ఇక్కడి నుంచి భిక్షాటన మీద మాత్రమే జీవించు. అంటే నువ్వు కేవలం భిక్షాటన మీద మాత్రమే జీవించాలి, ఎటువంటి ఆదాయం వచ్చేటటువంటి పనులు చేయకూడదు. ఇక నీ పౌరహిత్యం ఇవన్నీ కూడా ఏమీ చేయకూడదు. ఎవరైనా పెడితే తిను, లేదంటే పస్తులుండు. కాబట్టి అలా భిక్షాటన మీద జీవించు. అలాగే నువ్వు ప్రతి సంవత్సరం కూడా మాఘమాసం వచ్చేసరికి ప్రయాగ క్షేత్రానికి వెళ్ళిపోయి, ఆ ప్రయాగ క్షేత్రంలో ప్రాతకాలమే ఆ పవిత్రమైనటువంటి సంగమంలో, ఎందుకంటే 3 నదులు కలిసేటటువంటి సంగమం అది, ఆ సంగమంలో స్నానం చేసి చక్కగా శ్రీహరిని ప్రార్థించు. ఇలా చేస్తే కనుక వచ్చేటటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది అఖండమైనటువంటిది. ఒక్క మాఘమాస నదీ స్నానానికి, ఒక్క మాఘమాస వ్రతానికే ఎంతో పుణ్యం చెప్పారు. కానీ నువ్వు చేసినటువంటి అనంతమైనటువంటి పాపాలు కాబట్టి 12 సంవత్సరాలు ఈ రకంగా చేస్తే కనుక నువ్వు తప్పకుండా ఈ పాపాల నుంచి విముక్తులు అవుతావు. అంతేకాకుండా నువ్వు ఎప్పుడైతే భిక్షాటన చేస్తున్నావో నీకు వచ్చేటటువంటి బియ్యం కానీ ఇవైతే ఏవేవైతే ఉన్నాయో వాటిని ముందుగా నువ్వు ఆవుకు నివేదించు, ఆవుకు పెట్టు. ఆవుకు పెట్టిన తర్వాత ఆవు ఎన్ని తింటూ అది మధ్యలో కొంచెం నిశ్వాసలు, అంటే దాని యొక్క ఊపిరి వదులుతున్నప్పుడు అది తినేటటువంటి పదార్థం అటు ఇటు వెళ్ళిపోతుంది. ఎన్నైతే పక్కకి వెళ్ళిపోతాయో ఆ బియ్యాన్ని మాత్రమే తీసుకుని వండుకుని తిను, అంతకంటే తినకు. అది ఎంత వదిలిపెడుతుందో అంతే తిను. ఇలా చేయటం వల్ల కూడా నీ పాపాలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయని చెప్పి వీడికి చెప్పేట. ఈ బ్రాహ్మణుడి పేరు ఏంటంటే విశృంఖలుడు, వాడి పేరులోనే ఉంది విశృంఖలత్వం, ఏదైనా చేసేవాడు. వీడు తప్పకుండా గురువుగారు, ఇక మీరే నాకు గురువుగారు, మీరు చెప్పినట్టుగా నేను చేస్తానని చెప్పి వీడు ఆయన దగ్గర ఆయనకి నమస్కారం చేసి ఆయన దగ్గర నుంచి వీడ్కోలు తీసుకుని బయలుదేరి మళ్ళీ తన మిత్రుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ, ఏమిట్రా ఈరోజు ఏదో కొత్తగా కనబడుతున్నావు, ఇన్నాళ్ళు ఏదో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేవాడు, ఏంటి ఇలా అయిపోయావు అని చెప్పాడు. వాడు ఈరోజు ఒక మహానుభావుని కలిశానయ్యా, కలిస్తే ఆయన ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు. కాబట్టి నేనైతే నిశ్చయించుకున్నా, నేను చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో దానికి ప్రాయశ్చిత్తం చేసుకుందాం అని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. మీలో కూడా మీకు ఏమైనా అనిపిస్తే కనుక మీరు కూడా అటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే ఘోరాతి ఘోరమైనటువంటి నరక హింసలన్నీ కూడా మనం అనుభవించాలి. అవి ఎప్పుడో అనుభవిస్తామని కాదు, మనం ఈ జీవితంలో ఇప్పుడే మన వృద్ధాప్యంలోనో ఎప్పుడోనో మన కాళ్ళు చేతులు పనిచేయనటువంటి సమయంలో మనం చాలా రోగబాధలకి వీటన్నిటికీ కూడా లోనవుతాం అనేటటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నేను దీన్ని నమ్ముతున్నాను, కాబట్టి నేను అయితే ఆచరిస్తానయ్యా, మీరు కూడా ఆచరిస్తే కనుక మీరు కూడా నాతో రండి అని చెప్పి అన్నట్టు.
ఎందుకు పుట్టిందో వీళ్ళందరికీ కూడా ఒక్కసారిగా వారు చేసేటటువంటి అప్పటిదాకా చేసినటువంటి కృత్యములు ఇవన్నీ కూడా ఒక్కదాని మీద ఇంతవరకు, ఎందుకంటే వాళ్ళకి ఎవడు చెప్పినటువంటి వాడు కూడా లేడు సరిగ్గా. ఎప్పుడైతే వారికి ఇదంతా కూడా ఈ విశృంఖలుడు చెప్పారో, స్నేహితుడైనటువంటి విశృంఖలుడు చెప్పాడో, వాడు చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళకి భయం వేసింది, వెంటనే పశ్చాత్తాపం కలిగింది. దాంతో వీళ్ళందరూ కూడా సరే నీతో పాటు మేము కూడా వస్తాం, ఆ చెప్పింది ఏదో మేము కూడా ప్రాయశ్చిత్తం చేసుకుంటాం అని చెప్పి వీళ్ళందరూ బయలుదేరి వీళ్ళు అలా తీర్థయాత్రలు చేస్తూ కాశీనగరానికి వెళ్ళి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని తర్వాత మాఘమాస వ్రతాన్ని అంతా కూడా ఆయన చెప్పినట్టుగా ప్రయాగాలు చేసి ఈ రకంగా 12 సంవత్సరముల పాటు వీళ్ళందరూ కూడా ఈ దీక్షని, ఈ మాఘమాస వ్రతాన్నంతా కూడా పూర్తి చేశారట. 12 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. 12 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత ఈ విశృంఖలుడు 12 సంవత్సరాలు అయిపోయినాయి. బహుశా నేను చేసినటువంటి పాపములన్నీ కూడా ప్రక్షాళన అయిపోయి ఉంటాయి. ఈ పాటికి ఒక్కసారి మళ్ళీ మా గురువుగారి దగ్గరికి వెళ్తాను, ఏ గురువుగారు అయితే ఇదంతా నాకు ఉపదేశించారో ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి దర్శించుకుంటాను అని చెప్పి, ఎలాగూ ప్రయాగలో ఉన్నాడు కాబట్టి నైమిసారణ్యం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం, ఆ క్షేత్రాన్ని కూడా దర్శించి మా గురువుగారి దర్శనానికి వెళ్తా అని చెప్పి ఈయన ఆ నైమిసారణ్యానికి వెళ్ళాట. నైమిసారణ్యానికి వెళ్తే తలవని తలంపుగా ఆ వీరవృతుడు అక్కడే ఉన్నట్ట. వెంటనే ఆ వీరవృతుడు యొక్క పాదాల మీద పడిపోయి, మహానుభావ, మీరు చెప్పినట్టే నేను 12 సంవత్సరాలు కూడా ఈ మాఘమాస వ్రతాన్ని చేశాను. ఇప్పుడు నా పాపాలు పోయాయో లేదో నాకు తెలియదు, ఎందుకంటే పాపపుణ్యాలన్నీ కూడా లెక్కగట్టేది ఆ పరమేశ్వరుడు. అది పోయాయో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇప్పుడైతే చాలా వివేకం వచ్చింది. నాకు చాలా విషయాలు నా అంతటా నాకుగా తెలిసాయి. ఇప్పుడు అలాంటి పనులు చేయాలన్నా కూడా నా మనసు అంగీకరించట్లేదు. అసలు వాటి వైపు నా మనసే మరలట్లేదు. అటువంటి పనులు చేద్దామని కూడా నాకు అనిపించట్లేదు. కాబట్టి నాకు బహుశా మీరు చెప్పినటువంటి సలహా ఏదైతే ఉందో దాన్ని విని నేను ఆచరించడం వల్ల నేను ఉద్ధరింపబడ్డానని చెప్పి నేను అనుకుంటున్నాను మహానుభావ అని చెప్పిన తర్వాత ఆయన అన్నట్ట, అంతే కదయ్యా, ఇప్పుడు నీ తేజస్సు నీకు తిరిగి వచ్చింది. మళ్ళీ నువ్వు 12 సంవత్సరాల క్రితం నన్ను కలిసినప్పుడు ఈ తేజస్సు లేదు, ఇప్పుడు మళ్ళీ నీ తేజస్సు నీకు కలిసి వచ్చింది. అలాగే నీ పాపం అంతా కూడా పోయింది. నువ్వు చేసినటువంటి దుష్ట సాంగత్య జనిత దోషం ఏదైతే ఉందో అది కూడా పోయింది అని చెప్పి, సరే నువ్వు నా దగ్గర 3 రోజులు ఉండని చెప్పి ఆ 3 రోజులు కూడా ఆయన శుద్ధి అయినటువంటి మంత్రజలంతో అక్కడ చక్రతీర్థ స్నానం చేయించట. చక్రతీర్థం అనేటటువంటిది నైమిసారణ్యంలో సాక్షాత్తు విష్ణు భగవానుడి చేత ఏర్పరచబడినటువంటి పవిత్రమైనటువంటి ఒక ఇది తీర్థము. అలా 3 రోజులు కూడా చేయించి ఈ 3 రోజులు కూడా నువ్వు నిరాహారుడుగా ఉండి ఈ 3 రోజులు కూడా నేను చెప్పినట్టు చేయిన తర్వాత వెంటనే ఆ 3 రోజులు కూడా ఈయన చెప్పినట్టు ఉండి చక్కగా అవన్నీ కూడా చేసిన తర్వాత అప్పుడు ఈ వీరవ్రతుడు చెప్పాట, ఇక నుంచి వేద మార్గాన్ని అతిక్రమించుకో. అంటే వేదంలో చెప్పినటువంటి ధర్మం ఏంటంటే ఎప్పుడూ కూడా మనకి కావాల్సినటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది న్యాయ మార్గంలో సంపాదించింది ఉండాలి. అక్రమంగా ఇంకోడిని హింస పెట్టి సంపాదించేది, లేదంటే ఇంకోడిని మోసం చేసి సంపాదించేటటువంటి సంపాదన మనకి ఉండకూడదు. ఏదైతే ధర్మముగా మన చేతికి వస్తుందో అది మాత్రమే మన సంపాదన. దానితోనే తినాలి, దానితోనే ఆనందంగా తృప్తిగా జీవించాలి. అంతేకాకుండా నువ్వు నేర్చుకున్నటువంటి శాస్త్రం ఏదైతే ఉందో ఆ శాస్త్రాన్ని పూర్తిగా అమ్ముకోకూడదు. కొంతవరకు నీ యొక్క ఉదరపోషణ కోసం దాన్ని ఖర్చు పెట్టుకో, అంతేగాని శాస్త్రాన్ని కేవలం అమ్ముకోవటానికి మాత్రమే శాస్త్రం కాదు. కాబట్టి ఇంకా ఈ రకమైనటువంటి ఏ ధర్మాలైతే నిర్దేశింపబడ్డాయో ఆ రకంగా నువ్వు చెయ్యి. అంతేకాదు ఇప్పుడు నీ పాపాలన్నీ కూడా పోగొట్టుకున్నావు కాబట్టి చక్కగా వివాహం చేసుకుని గృహస్థ ధర్మాన్ని కూడా ఆశ్రయించి చక్కగా గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ కూడా నువ్వు ఉండవయ్యా. తప్పకుండా నీకు మంచి ఉన్నతి కలుగుతుంది, నువ్వు చక్కగా ఉంటాయి అని చెప్పిన తర్వాత ఇతను కూడా వెళ్ళి గురువుగారు చెప్పినట్టుగా ఒక చక్కని స్త్రీని చూసి వీడు పెళ్లి చేసుకుని ఆవిడతోటి గృహస్థ ధర్మాల్ని ఆశ్రయిస్తూ, అంటే గృహస్థ ధర్మాలన్నింటినీ కూడా పాటిస్తూ ఇతను కూడా చక్కగా జీవితంలో చివరి వరకు కూడా ఇతను అదే నియమాల్ని వీటన్నిటిని కూడా పాటిస్తూ ఉండిపోయాట. ఈ మిత్రులు కూడా, ఇతనితో ఉన్నటువంటి మిత్రులు కూడా, వాళ్ళు కూడా ఈయనతో బయలుదేరి కొన్ని సంవత్సరాలు ఇతనితో పాటు చేసి మళ్ళీ తర్వాత ఆగిపోయి మళ్ళీ వాళ్ళు కూడా ఆ తర్వాత వివేకాన్ని తెచ్చుకుని వాళ్ళు కూడా అదంతా చేస్తూ
వెతుక్కుంటూ ఎక్కడున్నాడా ఈ విశృంఖలుడు అని చెప్పి మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి మేము కూడా నువ్వు చెప్పటం వల్ల మేము చేసేటటువంటి పనులన్నీ కూడా మానేసి మేము కూడా ఇప్పుడు ధర్మ మార్గంలో ఉన్నాం. ఇంకా మాకు ఏదైనా మంచి విషయాలు చెప్పి ఉంటే అని చెప్పాట. నాకు నా గురువుగారు చెప్పినటువంటిదే నేను ఆచరిస్తున్నాను, కాబట్టి మీరు కూడా అదే ఆచరించండి. ఇదేంటంటే ఎవరి యందు అసూయ పడకండి, ఎవరి వృద్ధిని చూసి అంతకంటే విచారపడకండి. అలాగే పరస్త్రీలను ఎప్పుడు కూడా తల్లితో సమానంగా చూడండి. అలాగే తెలుసుకున్నటువంటి ధర్మం ఏదైతే ఉందో, వేదంలో ఉన్నటువంటి ధర్మములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా పాటించండి. అలాగే అతిథుల్ని ఎప్పుడు కూడా ఆదరించండి. పితృదేవతల్ని వాళ్ళ యొక్క అంటే పితృదేవతలకు చేయవలసినటువంటి కార్యములు, పితృదేవతలు బతికి ఉంటే కనుక వాడిని చూసుకోవటం, లేదంటే కనుక వాళ్ళకి చేయవలసినటువంటి తర్పణాలు ఇవ్వటం, శ్రాద్ధములు చేయటం, ఇవన్నీ కూడా చేయండి. ఇని ఇంకా ఇలా ఏవైతే మంచి పనులు ఆచరించాలో అవన్నీ కూడా చెప్పి, అలాగే ఆ పరమేశ్వరుణ్ణి అలాగే ఆ కేశవుణ్ణి ఇద్దరిని కూడా చక్కగా ఆశ్రయించి వారి యొక్క భక్తి శ్రద్ధలతో వారిని పూజించండి. పూజిస్తే కనుక మీలో ఉన్నటువంటి కామము, క్రోధము ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అవే పోతాయి, అవే అడుగుండిపోతాయి. మీకు ఇంకా తర్వాత మీరు ఆ కామంతో ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా మీకు అటువంటి పని చేయడానికి కూడా మీకు ఇష్టం ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా సహజంగానే వెళ్ళిపోతాయని చెప్పి వాళ్ళందరికీ చెప్పి, ఈ రకమైనటువంటి దానిలో నేను ఉన్నతిని పొందాను, మీరు కూడా అదే మార్గంలో నడిస్తే కనుక మీకు కూడా తప్పకుండా సద్గతి కలుగుతుంది అని చెప్పిన తర్వాత వీళ్ళు కూడా ఆ విశృంఖలకు నమస్కరించి ఆ విశృంఖలకు గురైనటువంటి వీరవ్రతుడిని కూడా కలిసి వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి పూర్తిగా వీళ్ళ యొక్క దీన్నంతా కూడా మార్చేసుకుని జీవితం అంతా కూడా వీళ్ళు కూడా చక్కగా ధర్మాన్ని పాటిస్తూ మంచి సద్బుద్ధి కలిగి వీళ్ళందరూ కూడా ఉంటూ వాళ్ళు ఆ మాఘమాస వ్రతాన్ని కూడా వీళ్ళు కూడా పాటిస్తూ చివరికి వాళ్ళందరూ కూడా వివాహాలు చేసుకుని పుత్రపౌత్రులతో ఆరోగ్యంగా ఉంటూ చివరికి మరణించి మోక్షాన్ని పొందారట. కాబట్టి ఈ రకంగా ఎవరైతే మాఘమాస వ్రతాన్ని పాటిస్తారో వారందరూ కూడా చేసుకున్నటువంటి పాపాలన్నిటి నుంచి కూడా ప్రక్షాళన పొందుతారయ్యా అని చెప్పి కృష్ణపద మహర్షి జహ్నుమునికి చెప్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.